రాజకీయ స్వార్థాన్ని వదిలేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తీరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అని చరిత్ర పటం మీద సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్రం అని రాసి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు మేకవన్న పులిని చంద్రశేఖరరావును గుర్తించక గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు. 10 ఏళ్లు 8 లక్షల కోట్ల రూపాయలు చేతికిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల వరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. మన కష్టాలు తీరవలే, మన కన్నీళ్లు దూడవలే, మన సాగునీరు రాలే, మన తాగునీరు మనకు దక్కలే. మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ కొంతమంది మాట్లాడుతుండ్రు దొంగలకు సత్తులు మోసేటోళ్ళు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, అన్నం పెట్టినోంటే సున్నం పెట్టేటోడు నిన్న మన మహబూబ్నగర్ జిల్లాలో మాట్లాడుతుండు పాదయాత్రలు చేస్తామని. మీరు పాదయాత్రలు కాదు, పొర్లుడు దండాలు చేసినా పాలమూరులో కాదు, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుడు దండాలు చేసుకుంటూ పోయినా మీరు చేసిన పాపాలు తీరవు. మీరు చేసిన అన్యాయాన్ని ఈ జిల్లా ప్రజలు మరవరు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని సూటిగా నేను అడుగుతున్నా, ఆనాడు ప్రారంభించిన జూరాల మేమే పూర్తి చేసినాం. ఆనాడు మొదలైన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఆనాడే మంజూరైన మక్తల్ నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఎన్నడైనా మా రైతుల దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడినవా? మీ కష్టమేంది, మీ కన్నీళ్ళేంది, మీ సాగునీళ్ళేంది, మీ సమస్య ఏంది పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఎన్నడైనా మా రైతాంగానికి, మా పాలమూరు బిడ్డలకు భరోసా ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన మనవడు రాజ్యాలు ఏలాలంట, మన దళితులు చెప్పులు కుట్టుకోవాలంట, మన ముదిరాజులు చేపలు పట్టుకోవాలంట, మన యాదవ్ సోదరులు గొర్రెలు కాసుకోవాలంట, బర్రెల్ని చూసుకోవాలంట. ఇవాళ మనమేమో గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకుంటే ఆయన కొడుకు ఆయన మనవడు రాజ్యాలు వెళ్తాడంట. ఒక పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతం నుంచి, నల్లమల అడవుల నుంచి ఒక రైతు బిడ్డ 20 సంవత్సరాల క్రితం సరిగ్గా జూలై 4 తారీఖు నాడు ఇదే మిడ్జిల్ మండలానికి జడ్చల్లో వస్తున్నా అంటే నా గుండె వేగంగా కొట్టుకుంటది. 20 సంవత్సరాల క్రితం ఇక్కడనే నా మీద ఓడిపోయిన నా మిత్రుడు రబ్బానీ ఉన్నాడు. ఆనాడు రబ్బానీ మిడ్జిల్ నుంచి గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు. కానీ మిడ్జిల్ మిత్రులు ఒక యువకుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, మా జిల్లాకి ఏమైనా చేస్తాడేమో అని ఆనాడు కప్పు శాసన గుర్తు మీద ఓటేసి జూలై 4, 2006 నాడు ఒక చిన్న మొక్క నాటిండ్రు. ఆ చిన్న మొక్క 2026 జూన్ నెలకి 20 సంవత్సరాలలో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ బిడ్డ వృక్షమై నిలబడ్డాడు. మీ బిడ్డ పాలమూరులో ఉన్న మర్రి చెట్టు
ఎంతమందికి నీడనిస్తుందో ఈనాడు మీరు ఆశీర్వదించి ఆనాడు మీరు అభిమానించి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసిన జడ్పీటీసీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందర నిలబడ్డాడు. ఇదా గొప్పతనం. పార్లమెంటులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్లో ముఖ్యమంత్రి అయి గోదావరి జలాల కోసం 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆయన పాలమూరు ద్రోహి, మీ బిడ్డ పాలమూరు అభివృద్ధి చేసిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఆనాడు మనం చేసిన సాయానికి తెలంగాణ ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు ఎండకెవరైనా వస్తే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిన గుర్తు పెట్టుకుంటాం. మళ్ళా గుర్తు పెట్టుకొని తిరిగి సాయం చేయాలనుకుంటాం. చేతనైన సాయం చేస్తాం. ఆనాడు రాజకీయంగా చావు బతుకుల మధ్యలో ఉన్న చంద్రశేఖర్ రావును మన జిల్లా నుంచి పార్లమెంటు పంపిస్తే 10 ఏళ్లు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. ఆనాడున్న 10 లక్షల ఎకరాలే ఈనాడు సాగునీరు అందుతున్నాయి తప్ప 26 లక్షలకు అందించాల్సిన నీళ్లు ఈ రోజు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలే. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలించి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రి. మా లంబాడ సోదరులు మీ పంచలలో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్లు 8 లక్షల కోట్లు. మీడియా మిత్రులారా, కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టింది. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించింది. అదే మనోడై ఉంటే, పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్లలో పెట్టించుండేటోడా? ఆడెక్కడోడో కాబట్టి, ఎవరో కాబట్టి మన మీద అభిమానం లేక, మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు.